వెల్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి ఈరోజు కొత్త ప్రాజెక్ట్ వచ్చాం. ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా. గుడ్లతో మీ రోగాన్ని నయం చేసుకోండి. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి తెలియదు, నేను ఎందుకు జాబ్ రిజైన్ చేశాను, ఎందుకు ఈ సంస్థ పెట్టాను ఏందని ఎవరికి తెలియదు. అది ఈరోజు రివీల్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని మొత్తం నేను కంప్లీట్ చేసి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి తర్వాత అక్కడ వద్దు లాక్డౌన్లో దెబ్బతిన్నాక ఇక్కడికి వచ్చాను. నేను ఆల్రెడీ చూస్తాను కదా మన సామ్రాజ్యాన్ని గుడ్లతో. యాక్చువల్లీ ఇంతవరకు అంటే మీరు చెక్ చేస్తే ఫార్మాసిటికల్ కంపెనీలో కెమికల్తో మందులు తయారు చేస్తారు. ఆయుర్వేదం అయితేనేమో చెట్ల ఆకులతో తయారు చేస్తారు. ఇప్పుడు ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనుకోండి, లేకుంటే ఏదన్నా అనుకోండి, బట్ దీని ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలా, తర్వాత మన ప్రాణాలకి ఈ రకంగా ఒక ఫార్ములాని బయటికి తీసుకెళ్తే మన ప్రాణాలకు తెడ్డుందని చెప్పేసి, లేదు నా దగ్గర డబ్బులు లేవన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ అంతా ఒక ఆపేసుకొని పచ్చళ్ళ కంపెనీ అని చెప్పి, మీట్ ఇండస్ట్రీ అని చెప్పి, లేదా ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పి రకరకాల ప్లాన్ చేశాను. బట్ వాళ్ళు ఎవరో సంపకముందే మన ప్రాణాల మీదకి వచ్చేసింది కాబట్టి ఇంకా నేను రంగంలో దిగా. ఓన్లీ ఇక్కడ రకరకాలు ఉంటాయి మన దగ్గర. ఆల్రెడీ నాటుకోడి, కంజు, బాతు, కడక్నాథు, గిన్నెకోడి, టర్కీ, ఈము. దేవుని బట్టి అంటే ఒకళ్ళు ఎవరైనా రిలీజియన్ అని చెప్పి బాధపడితే తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ ఎక్స్ఐవై ఏమైతే ఉన్నాయో బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఈ కంజు పిట్టల గురించి ఇప్పుడు కాదు, దేవుడు ఎప్పుడు ఉన్న దాని ప్రకారము ఒక 3 లొకేషన్స్లో మాట్లాడాడు. తర్వాత ఆ గుడ్ల వలన ఆ జనాలకు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ కంజు పిట్టలే. నాటుకోడి గురించి అందరికి తెలుసు, నాటుకోడి ఎంత మంచివనేది. బాతగుడ్డు గురించి ఎవరు తెలియదు, అంటే మన జనాలకు తెలీదు. దాన్ని నేను ఆల్మోస్ట్ 2013 నుండి ఇప్పుడు కాదు రీసెర్చ్ మొదలుపెట్టింది. ఈ రీసెర్చ్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తము ఇది 4000 కోట్ల ప్రాజెక్ట్. ఇది జనాలకు తెలియక ఏదో ₹1 కోటి, 2 కోట్లకి, 3 కోట్లకి టెన్షన్ పడిపోయి రకరకాల మాట్లాడుతున్నారు. కానీ ఇది 4000 కోట్ల ప్రాజెక్టు. మంచి మంచి ఫార్మా కంపెనీస్, అంటే మీకు కరోనా వచ్చి వచ్చింది, ఏం మెడిసిన్ ఎవడు కనుక్కున్నాడు? అందరు ఇంటికి కూర్చున్నారు, అందరు అయిపోయారు. అలాంటి టైంలో నేను కూడా నా మెడిసిన్ రిలీజ్ చేసింటే ఈ పడకలు నేను కోటీశ్వరన్ అయ్యేవాడిని. ఆ మెడిసిన్ రీసెర్చ్ చేసి నేను కూడా ఇంట్లో కూర్చొని భయంతో మెడిసిన్ రీసెర్చ్ చేసి రెడీ చేసుకొని ఇప్పుడు నా మెడిసిన్ ప్రపంచంలో ఏ రోగానికని వాడు. యాక్చువల్లీ నేను లిస్ట్ అవుట్ చేద్దాము. ఆ లిస్టులో అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ లిస్టులో మీకు ఏ రోగం ఉన్నా కానీ అంటే ప్రపంచంలో మీరు ఏ రోగమన్నా వాడండి. ఈవెన్ ముఖం తెల్లగాడానికి కానీ, కాలు చేరిన కానీ, ఒళ్ళు నొప్పులు ఉన్నా కానీ, అంటే ఏ రోగం ఉన్నా సరే ఈ మందు పనిచేస్తుంది. దానికి ఒక గుడ్డులో ఉన్నదాన్ని ఫస్ట్ మా దగ్గర ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటే ప్రాసెస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నా పేరు జక్కా పెద్దన్న. నేను మెల్లమెల్లగా ఏంటంటే చిన్నగా బీఎస్సీ కెమిస్ట్రీ చదివాను. బీఎస్సీ కెమిస్ట్రీ చదివాక దాని నుండి ఫార్మా కంపెనీలోకి వెళ్ళాము. ఫార్మా కంపెనీలో ఆ కెమికల్తో మందులు ఎట్లా తయారు చేస్తారు, ఏం చేస్తారు అనేది మొత్తం నేర్చుకున్నాక ఓకే అన్ని కెమికల్తో మందులు వేసి జ్వరానికో ట్యాబ్లెట్, నొప్పులకో ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ అంటే ఎప్పటికైనా ఇది అన్ని డేంజర్ అని తెలుసుకున్నాము. డాక్టర్ రెడ్డీస్ ఫైనల్గా నేను జాబ్ రిజైన్ చేసి వచ్చినప్పుడు డాక్టర్ రెడ్డీస్లోకి వెళ్ళి బయటకు వచ్చాను. నేను డాక్టర్ రెడ్డీస్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎంజైమ్ అంటారు. యాక్చువల్లీ మీరు ఇంతమంది పెరుగు తింటున్నారు. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న జనాల్లో, పోనీ మన దేశంలో ఉన్న జనాల్లో 90% జనాలు పెరుగు తింటున్నారు. పెరుగులో పురుగులు ఎప్పుడన్నా చూసారా? కానీ మీరు తినే పెరుగులో పురుగులు ఉన్నాయి. అంటే దాన్ని లైవ్ ఎంజైమ్ అంటారు. జనాలకు తెలియదు ఏంటంటే మీరు తినే పెరుగులో పురుగులు ఉన్నాయి, దాన్ని లైవ్ ఎంజైమ్ అంటారు. ఆ లైవ్ ఎంజైమ్ ఎక్స్ట్రాక్షన్ని మేము ప్లాన్ చేసాం. దీంట్లో ఒక ప్రాజెక్ట్లో మేము రెడ్డీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్లో నేను చాలా బయోటెక్నాలజీ కంపెనీస్లో తిరిగాను. అంటే కెమికల్ ఉంటుంది ప్లస్ ఎంజైమ్ ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు మీరు బయట ప్యాకెట్ పెరుగు కొంటున్నారు, ఇది కెమికల్, గుర్తుపెట్టుకోండి. దానిలో 2 సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బయట ప్యాకెట్ పెరుగు కొంటున్నారు, ఇది కెమికల్. మీరు ఇంట్లో తోడేసుకుంటున్నారు, ఇది లైవ్ ఎంజైమ్. సేమ్ అదే మెథడ్లో నేను కెమికల్ ట్యాబ్లెట్లు వద్దు, లైవ్ ఎంజైమ్తో మెడిసిన్ కనుక్కోవాలన్నట్టు 2013లో జాబ్ చేసుకుంటూ కూడా రీసెర్చ్ మొదలుపెట్టి దాన్ని మొత్తం ఓ స్టేజ్కి తీసుకొచ్చి ఏ గుడ్డులో ఉన్న ప్రాణం, మీరు తినే తెల్ల గుడ్డులో ఎలాంటి ప్రాణం లేదు, మిగతా దాంట్లో కంజుగుడ్డు కానీ నాటుకోడు కానీ దీంట్లో ఉన్న ప్రాణం లైవ్ ఎంజైమ్ ఇందులో ఏముందని రీసెర్చ్ చేసి 2018లో ఉద్యోగం రిజైన్ చేసి దాని నుండి ఫామ్ పెట్టి ప్రతిమా క్వైల్ ఫామ్ అని వస్తుంది, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి.
ఫస్ట్ వీడియో నాదే వస్తుంది. జక్కా పెద్దన్న ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి జక్కా పెద్దన్న అని వస్తుంది మీకు. సుమన్ టీవీ, హెచ్ఎం టీవీ, చాలా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అంటే ఆ లైవ్ ఎంజాయ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎన్ని రకాల గుడ్లు తీసుకోవాలి, ఏ గుడ్డులో ఏ వాల్యూస్ ఉన్నాయి, ఏ గుడ్డులో, ఎందుకంటే ఇన్ని రకాల జంతువులు ఎందుకు ఇచ్చాడు దేవుడు. అదియాక బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది, మీరు కావాలంటే చదవచ్చు, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటే కనుక్కోవచ్చు. నోవా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ప్రపంచం మునిగిపోతున్నప్పుడు అన్ని రకాల యానిమల్స్ని తీసుకొని పడవలో ఎక్కిస్తాడు. ఆ పడవలో ఎక్కించినప్పుడు అన్ని రకాల జంతువులు వెళ్తాయి. బట్ దేవుడు జనాలు నాశనం అయిపోతున్నప్పుడు, అంటే మొత్తం కొలాబ్ చేస్తున్నప్పుడు ఈములు ఇవ్వలేదు, బాతులు ఇవ్వలేదు, టర్కీ ఓన్లీ కంజు పిట్టలు ఇచ్చాడు. కోయిల్ సెంటర్ వాటిని బైబిల్లో ఉంటుంది. లేదంటే మీరు కోయిల్ ఎగ్ హెల్త్ బెనిఫిట్ అని కొట్టండి, కంట్రీ చికెన్ ఎగ్ హెల్త్ బెనిఫిట్ అని కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గూగుల్లో రీసెర్చ్ చేయండి. గూగుల్లో రీసెర్చ్ చేస్తే మొత్తం డేటా వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఒక పాంప్లెట్ రెడీ చేసాం. ఎవరికైనా డేటా కావాలంటే సెండ్ పాంప్లెట్ అని పెట్టండి, నేను మెసేజ్ చేస్తాను. ఎందుకంటే టైంపాస్ చేయొద్దు. మళ్ళీ ఏదో అడిడోడు పెట్టాడు చేశాడు పెట్టేసి మెసేజ్ పెట్టేస్తే టైంపాస్ చేశారంటే ఫోన్ చేసి మరి బూతులు తిడతాను నేను. ఎందుకంటే నాకున్న ఫ్రస్ట్రేషన్కి, జనాలకి చెప్పేదానికి రియల్గా నీడ్ ఉంది, నాకు అవసరం ఉంది అనుకుంటేనే మీరు వాట్సాప్లో పంపించండి సార్ అంటే నేను పంపించగలను. యాక్చువల్లీ నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నా ఏందనేది నాకు తెలుసు. అసలు దీనికోసం ఎంత కష్టపడ్డానని తెలుసు. దానిలో టైంపాస్ చేసే జనాలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ఈ గుడ్లతో ఇన్ని రకాల జంతువుల్లో నిజంగా ప్రతి జంతువులో ఒక వాల్యూ ఉంటుంది. మీకు బర్రెపాలు ఉన్నాయి, బర్రెపాలలో అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, అన్ని వాల్యూస్ ఉన్నాయి, అంత ఫ్యాట్ ఉంది, దీంతో ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు అన్నప్పుడు కోడిగుడ్డుతో ఏం చేస్తున్నాము? ఎవడేం చేయలేదు ఇంతవరకు, ఎవరు కూడా ఏం చేయలే. బర్రెపాలతో చేసారేమో, మళ్ళీ మేక పాలతో చేస్తున్నారు, జున్ను చేస్తున్నారు, తర్వాత పాలు తీసుకుంటున్నారు, దానిలో ఫ్యాటు, పాలు, పెరుగు, పన్నీరు, ఐస్ క్రీమ్స్ రకరకాలు చేస్తున్నారు. కోడిగుడ్డుతో ప్రపంచంలో ఇంతవరకు ఎవడన్నా ఏమని చేశాడా? ఎవరు చేయలే. నాదో స్టార్టప్ కంపెనీ, దీన్ని స్టార్ట్ చేశా. స్టార్టప్ కంపెనీ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది కదా, 2013 నుండే స్టార్ట్ చేశా. దాంట్లో కరోనాలో ఆల్రెడీ దీన్ని లాంచ్ చేయలేదు. బట్ కరోనాలో లాంచ్ చేసింటే అది వేరే ఉండేది. బట్ మేబీ వాట్ ఎవర్ హ్యాపెన్స్, అయిపోయింది. జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు ఉన్న దాంట్లో నేను చదివే లిస్టులో ఎవరికన్నా ఏదైనా రోగం ఉంటే దీనికి ఒక కోర్సు ఉంది. పొద్దున్నే 3 కంజుగుడ్లు తినాలా. మళ్ళీ అట్లానే సార్ మా దగ్గర మా ఊరి బయట వేరే వాళ్ళు అమ్ముతున్నారో అవి తెచ్చుకొని తింటాము, పక్క వాడి గురించి నాకు సంబంధం లేదు. ఎక్కడైనా సరే లైవ్ ఎంజాయ్ అంటే మీరు తినే తెల్లగుడ్డులో మొగదు ఉండదు. ఓన్లీ ఒక కోడిని తీసుకొని దానికి సూదులు వేస్తూ ఉంటారు, గుడ్డు పెడతా ఉంటుంది. బట్ నాటుకోళ్ళు కానీ, కంజులు కానీ, బాతు కానీ ఆడది మొగది కలిసిన గుడ్డునే లైవ్ ఎంజాయ్ ఎగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. కావాలని మీరు చదువుకోండి, చదువు వచ్చింటే చదువుకోండి, లేదో నేను క్లారిటీ ఇస్తా. ఆడకోడి మగ కోడి కలిసినాక వచ్చిన గుడ్డునే లైవ్ ఎంజాయ్ అంటారు. దాంట్లో ప్రాణం ఉంటుంది, అందుకే పిల్లలు వస్తాయి. మీరు ఈ ఊర్లో 5 రూపాయల షాప్లో దొరికిన గుడ్డు తెచ్చి పొదిగేయండి, లేదా మిషన్లో పెట్టండి, పిల్లలు బతికినంత కాలం పిల్లలు రావు దాంట్లో. కానీ ఈ 2 కలిసిన గుడ్లని పొదిగిస్తే, కోడి కింద వేస్తేనే పిల్లలు వస్తాయి. మళ్ళీ కూడా అందరు తెచ్చి 5 రూపాయల గుడ్లు పొదిగించుకోవచ్చు కదా, అవి పొదగవు, పిల్లలు రావు. అంటే లైవ్ ఎంజాయ్ ఉన్న గుడ్లు వేరు, మనం ఇచ్చేది లైవ్ ఎంజాయ్ ఉన్న గుడ్లే. దానికి ఒక మెడిసిన్ కోర్స్ ఉంది. రోజుకి 3 గుడ్లు ఒక 1 మంత్ ట్రై చేయండి, ఎక్కువ వద్దు. నేను దాంట్లో ఖర్చు చేయండి, మీరు డబ్బులు నాశనం చేసుకోండి, మీ రోగం ఇప్పుడు నేను చెప్పే రోగాలన్నీ నయమైపోతాయి, మీరు చచ్చిపోకుండా ఇంకా జీవితాంతం బతికే ఉంటారు దేవునిలాగా అని చెప్పట్లేదు. బట్ మీ రోగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక ఫార్ములా అనుకోండి, అంతే. దాంట్లో ఆడది మొగది కలిసిన గుడ్డుల్నే మనం అమ్ముతాము, లైవ్ ఎంజాయ్ ఉన్న ఎగ్స్నే అమ్ముతాము. దాంట్లో కంజుగుడ్లు ఎర్లీ మార్నింగ్ 3 కంజుగుడ్లు తినాలా, మధ్యాహ్నం బాతుగుడ్డు తినాలా, నైట్ నాటుకోడి గుడ్డు తినాలా. అది ఉడకబెట్టుకొని తినండి, పచ్చిది తాగండి, ఎట్లయినా పర్లేదు. చాలామంది ఇందులో క్వశ్చన్ చేసింది ఏంటంటే, మధ్యాహ్నం మేము ఆఫీస్కి వెళ్తాం కదా, మళ్ళీ బాతుగుడ్డు తినలేం కదా అంటే, ఒకటి పైన తినే కంజుగుడ్లు, ఎర్లీ మార్నింగ్ మీరు తినే కంజుగుడ్లు ఏవైతే ఉన్నాయో ఇట్స్ కంప్లీట్లీ హీట్ లిబరేటర్, అంటే వేడి వస్తుంది, దాని నుండి మెడిసిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మార్నింగ్ అది తినాలా. దీన్ని ఆ వేస్టేజ్ మొత్తం మీకు 1-2లో వెళ్ళిపోతుంది. కాబట్టి అది బాడీ వీక్ అవ్వకుండా మధ్యాహ్నం బాతుగుడ్డు తినమంటున్నాం. లేదు మీకు మధ్యాహ్నం పాసిబిలిటీ లేదు, నైట్ నాటుకోడి గుడ్డు బాతుగుడ్డు కలిపి తినండి. నెల రోజులు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా నేను ఇచ్చే లిస్టులో ఉన్న రోగాలకి క్యూరింగ్ అయితే అవుతుంది. దాంట్లో ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, షుగర్ తగ్గిన వాళ్ళు ఉన్నారు,
పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, రకరకాల జనాలు ఉన్నారు. ఎన్ని స్టడీ చేసినాక దిగిన. రోజో వీడియో పెడతాను, ఇప్పటి నుండి రోజు ఒక వీడియో పెడతాను. ఒక్కొక్క రోగంకి రోజుకో వీడియో పెడతాను నేను. నా ప్రాజెక్టు ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎంప్లాయ్మెంట్ 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అట్లా కాదు, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే 1,00,000 మందికి ఆరోగ్యం నయం చేయాలి. 1,00,000 మంది ఎక్కువ వద్దు. ముఖ్యమంత్రి రావాలా, ప్రధానమంత్రి రావాలంటే నేను పిచ్చోన్నయ్యి వీళ్ళందరూ రావాలని కోరుకోలే. ఒక మెడిసిన్ కంపెనీ ఇంతవరకు అంటే ఫార్మాసిటికల్ కంపెనీ, హైదరాబాద్లో ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి, విజయవాడలో ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. బట్ రాయలసీమలో ఎలాంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ లేవు. మనం తీసుకుందామన్నట్టు ఈ మెడిసిన్ రిలేటెడ్ కంపెనీస్ని ప్లాన్ చేసుకున్నాం మేము. కాబట్టి దీని ఏంటంటే లైవ్ ఎంజైమ్ ఉన్న ఎగ్సే మనం అమ్ముతాం. ఎర్లీ మార్నింగ్ 3 కంజుగుడ్లు, మధ్యాహ్నం బాతుగుడ్డు, నైటు నాటుకోడి గుడ్డు. 1 మంతే ట్రై చేయండి. ఈ సెట్ వచ్చి 2,000 రూపాయలు అంతే. దాంట్లో మాకు రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే మీకు నయం అయితే మళ్ళీ మీరే మాకు హెల్ప్ చేస్తారు. ఎవరికైతే రోగం ఉందో వాళ్ళు తిన్న వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ముందు జనాల్లోకి వెళ్ళాలి. మీకు పిల్లలు లేరా, ఇంకా రకరకాలు ఉన్నాయి, నేను లిస్టు చదువుతాను నేను. అట్లా ఏంటంటే ఈ సెట్ ఇది, దానికి ఎట్లా తినాలి, ఏం చేయాలా, బయట దొరికేటి పని చేయవండి. ముందే చెప్తున్నాను నేను, బయట మీకు దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయరు, దొరికేటి మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇంకా వేస్ట్ నా కొడుకులందరూ ఇంకా ఫోన్ చేసి మా దగ్గర అక్కడ ఉన్నాయి, ఇక్కడ చేస్తే ఎట్లా మేము చేసుకుంటాం, మేము సొంతంగా పెట్టుకుంటాము. టైం పాస్, టైం వేస్ట్ వద్దు. ఎవరేమనుకున్నా పర్లేదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది సజెషన్ ఇచ్చారు, నువ్వు ఇట్లా వీడియోలో బూతులు మాట్లాడుతున్నావు, అది మాట్లాడుతున్నావు, ఇది మాట్లాడుతున్నావు, లేదా ఇట్లా అంటున్నావు, అట్లా ఉంటున్నావు. మంచి వాళ్ళని తిడితేనే ఊడేమనట్లేదు. అంటే వాడికి అర్థం కావాలా, మనం ఈ టైం వేస్ట్ చేస్తున్నామా, టైం పాస్ చేస్తున్నామా, మనకు నిజంగా నీడుందా లేదుందా. ఎందుకంటే నా నోట్లోకి వెళ్ళి బూతులు వద్దనే నేను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా మనం కూలికి ఎందుకుంటున్నామంటే జనాలకి ఏదో మంచి చేయాలి. ఒకటి ఎంప్లాయ్మెంట్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మా ఫాదరు ఈవెన్ సోంపు కూడా వేసుకోడు, చర్చ్కి వెళ్తాడు, పర్ఫెక్ట్ చర్చ్కి వెళ్తాడు. అట్లాంటి ఆయనకు క్యాన్సర్ వచ్చి మొత్తం ట్యూమర్స్ నిండిపోయి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అప్పుడు డిసిషన్ తీసుకున్నా, ఈ గుడ్డు గురించి కానీ మెడిసిన్ గురించి కానీ జాబ్ వదిలేసి కొన్ని లక్షల మందికి, అంటే ఇంటికో షుగర్ పేషెంట్ ఉన్నాడు, వీళ్ళందరూ క్యూర్ చేయాలి. ఒక 4 రోజులు వాడండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే ఆపేసేయండి. ఇది కూడా అట్లా లైఫ్ లాంగ్ తినొద్దు. దానికి ఒక కోర్స్ ఉంది, టైం లైన్ ఉంది. ఒక 3 నెలలు వాడినాక మీ బాడీలో ఉన్న సెల్స్ మొత్తం ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి, రెసిస్టెన్స్ పవర్ చేంజ్ అవుతుంది, మీకు రోగం రాదు. సరే మనకు ఎందుకు టైం, కానీ దీంట్లో మీకు లిస్ట్ చదువుతున్నాను నేను. ఫస్ట్ కరోనా. మీకు కరోనా రాకుండా రెసిస్టెన్స్ పవర్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఏది తిన్నా కరోనా వస్తుంది, మళ్ళీ కరోనా నేను కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఇంకా అట్లాంటివి వచ్చినాయి అనుకో, నేను జనాలకు ఎంతమందికి అయితే ఎంతమందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత షుగర్. ఇంటికో షుగర్ పేషెంట్ ఉన్నాడండి. అది చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు. ఎందుకంటే నేను చాలామందికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన వాడిని. నేను ఎక్స్ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేసి షుగర్ లెవెల్ చెక్ చేసి, సార్ మీకు నయం అవ్వాలా, మీకు నయం అంటే మీకు మంచిదైతే ఇంకో 10 మందికి చెప్తారు కదా నా గురించి. ఆనందయ్య కరోనా మందులాగా మనం చెట్ల మందులు ఆడట్లే, ఓన్లీ కోడికి దానా వేస్తున్నాము, అది గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డుని మీకు ఇస్తున్నాము. ఏ రకంగా తినాలా, ఎట్లా తినాలా అనేది నేను సబ్జెక్ట్ స్టడీ చేశాను, కానీ ఆర్టిఫిషియల్గా మేమేం గుడ్డు తయారు చేయట్లేదు. తర్వాత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా ముసలోళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నడిచిన కొద్దీ నొప్పులే ఉంటాయి. తర్వాత పుండ్లు వచ్చింటాయి, ఏదో సమ్ ఇన్ఫెక్షన్, దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా షుగర్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాంట్లో బ్లడ్ ఉండదు, చాలామందికి బ్లడ్ ఉండదు. ఈవెన్ బ్లడ్ రావాలన్నా కూడా అంతే. ఎయిడ్స్. అట్లాని వాడేదో తప్పు చేశాడు కదా వాడిని బతికిద్దామన్న ఆలోచన మనకు లేదు. బట్ ఏంటంటే ఓ సంవత్సరంలో చచ్చిపోయాడు, ఇంకో సంవత్సరం బతుకుతాడు. మా వరకు అయితే నాకు తెలిసింది అంటే మీ రెసిస్టెన్స్ పవర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక 6 నెలలు బతుకుతారు, లేకపోతే 3 నెలలు బతుకుతారు, లేకపోతే ఓ సంవత్సరం బతుకుతారు. అంతేగాని నువ్వు ఇంకా అన్ని తప్పులన్నీ చేసేసి నేను బతికించేయాలని కానీ నేను మళ్ళీ ఇంకా తప్పులు చేయాలంటే అది దేవుని సృష్టి, మనం ఏం చేయలేం దానికి. మెమొరీ పవర్. ఇప్పుడు నేను అనుకోకూడదు, ఎవరికైనా సరే మంచి నాలెడ్జ్ ఉండాలా, చేసుకోవాలన్న ఆలోచన ఉంది. డిసీజ్ రాకుండా, అంటే వెదర్ చేంజ్ అయింది, వర్షం వచ్చింది, ఎండాకాలం వచ్చింది, తర్వాత చలికి ఇట్లా, అంటే ఆ టైంలో మీ బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగుందనుకోండి, ఎలాంటి రోగం రాదు. అది రాకుండా ఉండడానికి గుడ్లు తినాలి. తర్వాత అంటే బాడీలో ఏవైతే మజిల్స్ ఉన్నాయో లేదా గ్రోత్ ఉందో, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మేనరికం చేసుకోవడం వల్ల పిచ్చి పిల్లలాగా పుడతారు. నేను ఆల్రెడీ చాలామందిని చూశాను. మేనరికం చేసుకోవడం వల్ల 99% పిచ్చి పిల్లలు పుడతారు. కాళ్ళు వంకర పోయేసి, లేదంటే పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉండి మెమరీ. ఇట్లాంటి వాళ్ళకి మెమొరీ పవర్ కానీ లేదంటే హెల్త్ పరంగా కానీ బాడీ అనేది సిస్టమ్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. అంటే అవయవాల వృద్ధాప్యం, మేబీ మెచ్యూరిటీ కానీ, తర్వాత ఎందుకంటే పాప చిన్నగా ఉంటుంది, మెచ్యూరిటీ సమ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. దాంట్లో చాలామందిని చూసాం మనము. ఆ ఉన్న వాళ్ళు ఫోన్ చేయాలి.
నల్లగున్న వాళ్ళు తెల్లగవుతారు. అదే అనొచ్చు, ఎప్పుడు మేము వెస్ట్ ఇండీస్లో పుట్టాము, మేము ఎందుకు తెల్లగవుతామంటే ఆ ఉన్న లోపటున్న ఎంజైమ్ ఏం చేస్తుందంటే మీ బాడీ కలర్ చేంజ్ చేస్తుంది. తర్వాత ఆ గుడ్డు ఎట్లా వాడాలా, ఏం వాడాలని నేను చెప్తాను. ఎట్లా వాడాలి, ఏం వాడాలి, దానికే ఏంటంటే డైరెక్ట్ గుడ్డు రుద్దుకోరు కాబట్టి దీన్ని పౌడర్ మెథడ్లో తీసుకొని రావాలన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిక్విడ్ మెథడ్లో ఫార్మింగ్ ఇస్తున్నాము, దీని తర్వాత పౌడర్ మెథడ్లో తీసుకొని రావాలని ఉన్నాము. డెలివరీ అయిపోయినాక చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే పిల్లలకు అంటే పాలు ఇవ్వడానికి తల్లులకు పాలు రావు. ఇంకా రకరకాల ప్రొడక్ట్లు లేతే పాల పౌడరు, తల్లి పాలు తాగితేనే పిల్లలకి ఆరోగ్యం తప్ప మిగతాది ఏం లేదు. అంటే ఏ జంతువు అన్న తీసుకోండి, ఏ జంతువు పాల డబ్బాలు కొనదు, పాల పౌడర్లు కొనరు, మనమే కొంటున్నాం అంతే. మనం మూర్ఖులం, అడ్డమైన కెమికల్ అన్ని తిని మనం మూర్ఖులం. ఏ జంతువు అయినా సరే పిల్లని పిలిచి పాలు ఇస్తుంది, మన దగ్గర పాలు లేవు. అంటే మనం తినే ఆహారం వల్ల పాల ఉత్పత్తి దిగిపోయింది. ఈ కంటిన్యూ ఎగ్స్ వాడితే ఇప్పుడు మా ప్రాజెక్టుకి అదే, ప్రతి హాస్పిటల్కి వెళ్ళి తల్లులకు ఇన్ఫామ్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలి. ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులు అయినా సరే మా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళకి పాలు రాలేదంటే నువ్వు పాల పౌడర్ తెచ్చి కెమికల్ని కలిపేసి మీ పిల్లల్ని పెట్టేసి రేపు పొద్దున్న రెసిస్టెన్స్ పవర్ లేదు, అడ్డమైన రోగాలు వచ్చినాయి, కాళ్ళ చేతులు వంకర పోయినాయి, పిచ్చోళ్ళు అయిపోయారంటే అది మనం చేసిన మిస్టేకే. పిల్లలు పుట్టంగానే తల్లికి పాలు రావాలంటే ఈ ఎగ్స్ వాడితే ఆ డైట్ ఎట్లా అనేది. ఇంకోటి ఇందులో మేజర్ సీక్రెట్ ఏంటంటే నేను ఎవరికి ఏం చెప్పినా సరే నేనే మాట్లాడాలా, ఇది ఎవరికి ఇన్ఫామ్ చేయము. ప్రతిదీ నేను ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళు ఆ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కానీ నేను చెప్తాను. నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. చిన్నప్పుడు చదువుకున్నాం, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం స్టోరీ అయితే ఉంది. సేమ్ అదే వేలో వెళ్తాం అంతే. ప్రతి ఒక్కరు సిస్టర్ అని అనుకుంటున్నాం, బ్రదర్ అని అనుకుంటున్నాం. బ్రదర్కి ప్రాబ్లం వచ్చింది, సిస్టర్కి ప్రాబ్లం వచ్చింది, మదర్కి ప్రాబ్లం వచ్చింది, అందరికీ హెల్ప్ చేయడానికి పెట్టుకున్నాం. ఎవరు ఎక్కడ ఫీల్ అవ్వకుండా ఫోన్ చేస్తే మీరు ఎన్ని గుడ్లు తినాలా, పిల్లలకు పాలు ఎట్లా పడతాయి, మీ పిల్లలు ఎంత ఎనర్జీగా ఉంటారు, ఎంత లావ్ అవుతారు, ఎంత హీట్, అంటే మొత్తం డేటా మొత్తం నేను చెప్తాను దాంట్లో. అంటే ఇప్పుడు ఈ వీడియోలో టైం లేదు, ఎందుకంటే లెంత్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇండివిజువల్గా వీడియో చేస్తాను నేను. ఇప్పుడు ఏవైతే పాయింట్లు చెప్తున్నానో ఇండివిజువల్గా వీడియో చేస్తాను. ఒక 15 నిమిషాలు మంచిగా వీడియో చేస్తాను నేను. అంటే భారీ లోహాలు, మెటల్స్, డాక్టర్ దగ్గర పోతే నీకు యూరిన్లో స్టోన్స్ ఉన్నాయి, కడుపులో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇట్లాంటి స్టోన్స్ కూడా మనం తినే గుడ్డు వేడికి కరిగిపోయి వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా నీళ్ళు తాగండి అంటాడు. మనం ఏం చెప్తున్నాము, నీళ్ళు తాగుతూ కూడా ఆ వేడికి రాయి పగలాలంటే సటన్ ఫోర్స్ వేడి అనేది రావాలి అంతే. ఏదో ఇనుము పెట్టాము, నీళ్ళ దార పోస్తూ ఉన్నాము, ఆ ఇనుము ఎప్పుడు కరుగుతుంది? అదే ఆ ఇనుముకి కావాల్సిన వేడి కింద పెట్టామనుకో, లేదా పైన వేడి పెట్టామనుకో, ఇప్పుడు నువ్వు ఏం పోసినా కరిగి కిందికి పోతుంది. అంటే మెటల్స్ని కూడా కరిగించే కెపాసిటీ దీనికి ఉంది. అది ఎట్లా తినాలో ఏం చేయాలో నేను చెప్తాను నేను. తర్వాత క్యాన్సర్, ఇంకా ఎవరు చూడు ఈరోజు రేపు నువ్వు ఏమి తిన్నా క్యాన్సరే. 1, 2 కాదు, నువ్వు నీళ్ళు తాగినా క్యాన్సరే, ఏం చేసినా క్యాన్సరే, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ క్యాన్సర్ డెవలప్మెంట్ని, ఆ ట్యూమర్స్ రాకుండా, క్యాన్సర్ని స్టేజ్ 4 రాకుండా, స్టేజ్ 3 రాకుండా, స్టేజ్ 2 రాకుండా, స్టేజ్ 1 రాకుండా, బిలీవ్నెస్. ఇప్పుడు నేను బసవతారకమ్మ హాస్పిటల్కి వెళ్ళి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎంతైనా నమ్మొచ్చు. మన దగ్గర ప్రొడక్షన్ లేదు కాబట్టి ఆ ప్రొడక్షన్ చేయడానికి కూడా ఏం చేయాలనేది నేను చెప్తాను మీకు. ఈరోజు రేపు మనం తినే ఆహారాన్ని బట్టి మగవాళ్ళకి, అంటే ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే జనరల్గా నాకు తెలిసిన థియరీ ఏంటంటే ఆడవాళ్ళకి ఎలాంటి లోపం ఉండదు. జనరల్గా ఆడవాళ్ళకి ఎలాంటి లోపం ఉండదు. ఏ లోపం ఉన్నా సరే మగవాడిలోనే ఉంటుంది. ఎందుకంటే వాడి బాడీలో సెల్స్ ఉండవు, శమం ఉండదు, లైంగిక శక్తి అనేది ఉండదు. ఎందుకు? వాడు మందు అవుతూ ఉంటాడేమో, లేదంటే వాడు తిన్న ఆహారం వల్లేమో, ఏదన్నా కావచ్చు. బట్ ఈరోజు రేపు ఆల్మోస్ట్ 90% జనాలకి పిల్లలు పుట్టట్లేదు తొందరగా. ఏంటంటే రెసిస్టెన్స్ పవర్, అంటే వాళ్ళ లోపల తినే ఫుడ్ వలన లేవు, వాడి దగ్గర సెల్స్ లేవు, మన దగ్గర మనకి ఛార్జింగ్ లేదనుకోండి. ఇక మనకి ఛార్జింగ్ లేదు. ఆ ఛార్జింగ్ కోసం ఈ గుడ్లు వాడమని చెప్తున్నాం. అది ఇద్దరు వాడితే మంచిది. ఆల్మోస్ట్ అట్లా మాకు 13 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాం, చేస్తాం. మీకు నమ్మకం ఉంటే వాడండి. భార్యాభర్త ఇద్దరు వాడండి, 1 నెల చూడండి. ఫస్ట్ మంత్లోనే కన్ఫామ్ అయిపోవాలి. మీకు పిల్లలు అంటే మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. మీరు ఇంకో 100 మందికి చెప్తారు. ఏదన్నా కానీ మౌత్ పబ్లిసిటీ కావాలి తప్ప నేనేదో యాడ్ ఇచ్చుకొని లేకపోతే వానికి చెప్పి వీరికి చెప్పి. ఆల్రెడీ మా ప్రపోజల్ ఉంది. రేపు పొద్దున గవర్నమెంట్ దానికి ముఖ్యమంత్రిని వదిలేదు, ప్రధానమంత్రి వదిలేదు,
అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళేసి ఇదే ప్రాజెక్ట్ని కొద్దిగా సెట్ అయినాక రొటేషన్ అయినాక ఆయనతోనే లాంచ్ చేపిస్తా. ఇన్ని రోగాలు ఏమవుతున్నాయి ఈ గుడ్లని వాడంటారా అని చెప్పి అచ్చెన్నాయుడుతోనే బ్రాండ్ ప్రమోషన్ చేపిస్తాను నేను. ఎక్కడ? సీఎంఓ క్యాంప్ ఆఫీస్లో లేదా అచ్చెన్నాయుడు ఇంట్లోనే. నాకు బ్రాండ్ ప్రమోషన్ కావాలి అంతే. బరువు మొత్తం నాలాగా సన్నగా ఉన్నారు అనుకోండి, లావు అవ్వాలా. మళ్ళీ ఈ గుడ్లు ఎట్లా పడితే అట్లా వాడొద్దండి, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు మేము ఇచ్చే థియరీ ఏదైతే ఉందో గుడ్లు ఎట్లా పడితే అట్లా వాడొద్దు, దానికి ఒక కోర్స్ ఉంది. మీరు సన్నగా కావాలంటే ఎట్లా తినాలా, లావు కావాలంటే ఎట్లా తినాలా అది నేనే చెప్పాలా. అందరికీ చెప్పేసి నా బిజినెస్ని లేకుంటే రేపొద్దున ఇష్యూస్ అవ్వకుండా ఉండడానికే అనుకోండి. పైల్స్ ఈరోజు రేపు ఎవడు పోయినా ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఎంతమందికి పైల్స్ ఉన్నాయో తెలియదు. అవి అక్కడ జామ పండ్లో మందు పెట్టారు, ఈడ మందు పెట్టారు, ఆడ ఆపరేషన్ ఈడ ఆపరేషన్, ఏది పోదు. ఆ పైల్స్ ఏంది, అవి ఒక వన్ టైప్ ఆఫ్ మొలకలు వస్తూ ఉంటాయి. ఆ వేడికి వెళ్ళిపోవాలి, అవి వేడికి వెళ్ళిపోవాలి. గుడ్లు తింటే పోతాయి. ఓసారి ట్రై చేస్తాం. అన్ని మందులు తిన్నాం, అన్ని మాకు ఇంకా రకరకాలు తిన్నాము, అవన్నీ కాంది ఇప్పుడు ఏమైంది, ఏం కాదు కదా. దాంట్లో ఒమిక్రాన్, తర్వాత ఆయాసం, సైనస్. పొద్దున్న లేవంగానే ఈ చల్ల వాతావరణానికి వీళ్ళ తలలు పట్టేసుకొని హెడ్ఏక్ వచ్చేస్తుంది, తర్వాత ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేయట్లేదు, లంగ్ సిస్టమ్ పనిచేయట్లేదు. రెసిస్టెన్స్ పవర్ లేకపోవడం వల్ల మీకు పనిచేయట్లేదు. దీనికి కూడా గుడ్లు వర్కౌట్ అవుతుంది. బీపీ, ఇంకా ఎవడైనా ఏమని అంటే మనకు మామూలు బీపీ, నాకే బీపీ చాలా ఉంది, ఇంకా నేనే గుడ్లు వాడుతున్నాను అనుకోండి. ఇక ఏంటంటే నా దగ్గర సరిగా ప్రొడక్షన్ తక్కువ ఉండి, అంటే ఇంక ఎవరు తిట్టినా ఎవరు చేసినా మనం ఇంత కూల్గా ఉన్నాం చేసుకుంటున్నాం అంటే బీపీ. దానికి అసలు యాక్చువల్లీ గుడ్లు కూడా అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మనం టెన్షన్ తీసుకోవడం వల్ల కూల్గా ఆలోచించి ఎర్లీ మార్నింగ్ లేచి ఎగ్స్ తీసుకుందాం. ఒకటి, మీరు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి బీపీలు, టెన్షన్లు ఇవన్నీ ఏమి ఉండవు. పక్షవాతం, పెరాలిసిస్ వచ్చి కేరళకి అక్కడ తీసుకెళ్ళాం, పసరు మందుకి ఇక్కడ తీసుకెళ్ళాం. పక్షవాతం ఎందుకు వస్తుందంటే మీ బాడీలో వేడి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. ఈ గుడ్లు తినడం వల్ల వేడి బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఎక్కడైతే సెల్స్ బ్లాక్ అయిపోయినాయో ఆ సెల్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఓన్లీ మ్యాక్సిమం లెఫ్ట్ లెగ్ లేదా రైట్ హ్యాండ్ రైట్ లెగ్, ఈ రెండే ఉంటాయి, అటు ఇటే ఉంటుంది అంతే. అంటే ఒక సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. ఈ గుడ్లు తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, పక్షవాతం అనేది పోతుంది. పోయిన వాళ్ళు ఉన్నారు మాకు, మళ్ళీ వాళ్ళ నమ్మకం లేదో ఉందో లేదో, మొత్తానికైతే మేము సప్లై చేయలేక వన్స్ అపాన్ ఎ టైం ఆపేసాం. ఇప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది. ఉబ్బకాయం, లావు, మొత్తం ఏనుగుల్లాగా ఉంటారు, పొట్టలు ఇంత పెట్టుకొని పిజ్జా బర్గర్లు తినాలా, పొద్దున వాకింగ్ చేయాలా, మళ్ళీ ఇంకా మొత్తం జంక్ ఫుడ్ తినాలా, జిమ్కి వెళ్ళాలా. ఇంకా నువ్వు తిన్నది మొత్తం వాటర్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి లావ్ అయిపోతున్నావు. కానీ ఇంకా ఎట్లా తగ్గుతుంది? తగ్గదు, 100% తగ్గదు. థైరాయిడ్, దీని గురించి కొన్ని వేల మంది నాకు ఫోన్ చేశారు. మొన్న ఒక వీడియో పెట్టాను, దాంట్లోనే 20 మంది ఫోన్ చేశారు. మీరు వాడే ట్యాబ్లెట్ జస్ట్ అక్కడ కంట్రోలింగ్ కోసమే తప్ప ఆ థైరాయిడ్, ఆ ట్యూమర్స్ అనేది ఆ హీట్కి బల్జ్ అయిపోవాలా, అంటే పగిలిపోవాలా లేకపోతే పోవాలా. థైరాయిడ్ ఉండడం వల్ల పిల్లలు పుట్టరు, థైరాయిడ్ ఉండడం వల్ల మగవాళ్ళ శక్తి తగ్గిపోతుంది. థైరాయిడ్ ఉండడం వల్ల మీరు కంటిన్యూ జీవితాంతం ట్యాబ్లెట్ వాడాలా. దానిలో ఒక క్వశ్చన్ చెప్తాను నేను. షుగర్ ఉండని, మీకు ఏ రోగమని ఉండని, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి నాకు తెలిసి. నేను ₹1 కోటి ఇస్తాను, నాకు జీవితంలో ట్యాబ్లెట్ వేసుకోవద్దు, ఈ రోగం నయం అవ్వాలని చెప్పండి, ఎవడని ఇస్తారేమో? ఎవడియడు. ఇంతవరకు వాడు ₹1 కోటి పెట్టి డాక్టర్ చదివేసి 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టేసి చేసేది సమాజ సేవ కాదు. డబ్బులు దోచుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నా పిల్లలకు ఆస్తి కూడా పెట్టాలి. మాకు ఆ విజన్ లేదు, మనకు ఆ విజనే లేదు. మేడంకి కానీ నాకు కానీ మంచి జరగాల. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఉన్నవాళ్ళు చాలామంది ఇంతకుముందు ఉండే, తర్వాత వెయిన్స్, నరాల బలహీనత, సన్నగా అయిపోయి అసలు అంటే ఇంకా నీడిలు చెక్కాలంటే కూడా వాళ్ళకి నరం దొరకదు. అట్లా బలహీనంగా ఉన్న వాళ్ళు బలవంతులుగా తయారవ్వాలంటే, అంటే ఎనర్జీగా తయారవ్వాలంటే గుడ్లు వాడాలి ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడు కొద్దిగా ఏజ్ అయిపోగానే నీకు వాల్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అవ్వడానికి ఏమన్నా రాయి పెట్టారు దాంట్లో? కాదు కదా. మనం తినే ఆహారంలో లేదా తాగే వాటర్లో సాల్ట్ ఫామ్ అయిపోయి ఆ సాల్ట్ అనేది ఆ వాల్ని బ్లాక్ చేసేస్తుంది. ఆ సాల్ట్ క్లియర్ అవ్వాలంటే హాట్ సర్క్యులేషన్ వాటర్, వేడి నీళ్ళు అనేది రీసర్క్యులేషన్ అవ్వాలి. మన గుడ్లలో ఆ వేడి పదార్థం ఉంది, అది బ్లడ్ని రీసర్క్యులేషన్ చేస్తుంది, గుండె కండరాలకి డెవలప్మెంట్ ఇస్తుంది అనమాట. అట్లానే తర్వాత బాడీ ఫ్యాట్,
చాలామంది ఏంది నీకు కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఇచ్చే 3 గుడ్లు కొలెస్ట్రాల్ ఫ్రీ, అంటే తక్కువ, చాలా తక్కువ. కానీ అవి బయట బాయిలర్ గుడ్డుని కంపేర్ చేయొద్దండి. బాయిలర్ గుడ్డు వేరు, ఈ లైవ్ ఎంజైమ్ ఉన్న గుడ్లు వేరు. తర్వాత హెయిర్ ఆల్మోస్ట్ పట్టతలు ఉన్న వాళ్ళు చాలామంది, అసలు మామూలుగా కాదు. పుట్టపర్తి అంటే మొత్తం పట్టతలు ఉండి ఎంటికలను ఊడిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఏదన్నా సరే ఎవరో వచ్చి నూనె పెట్టండి, ఎంటికలు పెరుగుతాయి, ప్లాంటేషన్ చేయించుకోండి, అది కాదు. మీ బాడీలో హార్మోన్స్ ఇంపాక్ట్ వల్ల మీకు పట్టతలు వచ్చింది. హార్మోన్స్ ఇంపాక్ట్ వల్ల పట్టతలు వచ్చింది. మళ్ళీ మీకు హార్మోన్స్ డెవలప్ అయితేనే ఆ పట్టతలు అనేది పోయి లైఫ్ లాంగ్ పుట్టపర్తి సాయిబాబా లాగా జుట్టు వచ్చి బాగా రెడీ అవుతారు. అది జనాలకు తెలీదు. ఆడెవడో న్యూజియం గోల్డ్ ఇచ్చాడు, వీడెవడో కొబ్బరి నూనె ఇచ్చాడు, తర్వాత పేస్ట్ పెట్టుకొని ఇది చేసుకోవాలా. రైట్. ఇప్పుడు ఏంటంటే దానికి ఎగ్ ఏ రకంగా వాడి నెత్తికి షాంపూలాగా స్నానం చేయాలా, తర్వాత మీ లోపట హార్మోన్స్ పెరిగి మీ జుట్టు ఎట్లా రావాలనేది మనం ఇన్ఫామ్ చేస్తాం. దాంట్లో హిమోగ్లోబిన్ బ్లడ్లో ఏముంది, పోతే మీకు అక్కడ పోతే మీకు పాయింట్లు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, అంటే బ్లడ్ కౌంట్ అనేది తక్కువ ఉందని చెప్తా ఉంటారు. దానికి దానిమ్మ పండ్లు తినండి, క్యారెట్ తినండి. మనం రోజు దానిమ్మ పండ్లు తినలేము, క్యారెట్లు తినలేము, అవి తెచ్చుకోలేము, గుర్తుండదు. ఈ కంటిన్యూ 1 మంత్ ఒక ఎగ్ వాడితే మీకు బాడీలో ఆటోమేటిక్ హిమోగ్లోబిన్ అనేది చేంజ్ అయిపోతుంది. టీబీ ఇంకా దగ్గుతానే ఉంటారు. ఇంకా అది గల్లడ్డ పెడుతుందా అంటే నాకు రియల్గా టీబీ గురించి ఐడియా లేదు, కానీ ఆ టీబీ వచ్చిన వాళ్ళు కంటిన్యూ తగ్గుతూనే ఉంటారు. ఇంకా అంటే మనం వాళ్ళ పక్కన పడుకున్నామంటే లేచి కొట్టాలనిపిస్తుంది అంతా. అట్లాంటి వాళ్ళకు కూడా అంటే ఆ ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ మీ బాడీలో ఏ రోగం ఉన్నా సరే ఇది 1 టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తప్ప లోపం అనేది కాదండి. ఈవెన్ క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ అందులో ఒక లైవ్ ఎంజైమ్, దీని మీద మళ్ళీ నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకు మన గుడ్లు ఎందుకు పనిచేస్తున్నాయి, అసలు మీ రోగం ఏందనేది మళ్ళీ వీలైతే నేను రేపే వీడియో పెడతాను. దాంట్లో మీకు క్లియర్గా ఇన్ఫామ్ చేస్తాను నేను. చిన్నపిల్లల్లో అంటే 6 మంత్స్ బేబీ ఆర్ 1 ఇయర్ బేబీ నుండి చిన్నగా వెదర్ చేంజ్ అయినా సరే డిసీజ్ వచ్చేస్తుంది. జ్వరం కానీ, లేదా వాతావరణం చేంజ్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ అలా రాకుండా ఏంటంటే వీళ్ళకి డైలీ ఒక ఎగ్ ఇస్తే, మార్నింగ్ ఓ ఎగ్, మధ్యాహ్నం ఒక ఎగ్, అంటే వీళ్ళకి కోర్స్ వేరే ఉంది. ఆ కోర్స్ ప్రకారం ఇస్తే చిన్నపిల్లలు రెసిస్టెన్స్ పవర్, వాళ్ళు చిన్నప్పటి నుండి హెల్దీగా ఉంటేనే పెద్దగైనాక మంచిగా ఉంటారు. చిన్నప్పుడు రోగాలు ఉన్నాయనుకో పెద్దగైనాక ఏముంది, ఉండదు. తర్వాత లివర్, కడుపులో రాళ్ళు లేదా లివర్ ఇన్ఫెక్షన్, రెగ్యులర్ లివర్ ఇన్ఫెక్షన్ అనేది డిఫరెంట్. ఇంకా అది మొత్తం ఇంకా బాగా తాగి ఇంకా అట్లాంటి వాళ్ళు అంటే రెగ్యులర్గా లివర్ ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ జెంట్స్కే వస్తూ ఉంటుంది అనమాట. అది ప్రోటీన్స్, బాడీలో ప్రోటీన్స్ పెంచుకోవడము. ఇంకోటి గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ ఎందుకంటే మనం తినే ఆహారం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. అట్లా ఈ రోగాలు కాదు ఇంకా ఉన్నాయి దాంట్లో. ఈ పాంప్లెట్ అనేది డిజైన్ అదే. యాక్చువల్లీ మేము ఏంటంటే మా ప్రాజెక్ట్ ఇక్కడ ముందు పెట్టేసుకొని వెనకాల పెట్టేసి పొద్దుటలో మొత్తం ఇచ్చాం, జనాలందరికీ ఇచ్చాం. మన నీతి, నిజాయితీ, మంచితనము, హ్యుమానిటీ మొత్తం మన ఈ ఇండియాలో లేదంటే ఏపీ తెలంగాణలో 15 కోట్ల మంది ఉన్నారు. ఈ 15 కోట్ల మందిలో నేను 1,00,000 మందికి హెల్త్ క్యూర్ చేయగలిగితే, హెల్త్ క్యూర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ పెట్టామంతే. ఆల్రెడీ దాంట్లో ఏముంది, ఈ సైడ్ చూశారు కదా మనకి కేజింగ్ కోసం మొత్తం. అంటే రేపొద్దున నా దగ్గర ప్రొడక్షన్ లేకపోయినా కూడా నేను పెంచుకోవడానికి, అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే ఎప్పటి నుండో చెప్తా ఉన్నాం మనము, అంటే ఫార్మింగ్ కోసము ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానిలో రెండు రకాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్. ఒకటి పెట్టేసి కొద్దిగా ఓపిక ఉందనుకుంటే ఇందులో కోల్డ్ పెంచుతాము. ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ ఉంది, బాతులు ఉన్నాయి ఆల్రెడీ. ఒక్క నిమిషం. ఇప్పుడు మన వెనకాల చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ఓపెన్ ప్లేస్లో మొత్తం బాతులు పెంచుతాము. ఆ కేజీలోనేమో ఆల్మోస్ట్ నాటుకోళ్ళు పెంచుతాము. ఇప్పుడు దీంట్లోనేమో ఇప్పుడు ఈ కలర్ఫుల్ ఉంది కదా, ఆల్రెడీ ఫుడ్ కోసం అనుకున్నాం మనము. ఆ ఫుడ్ తీసేసి దీంట్లో సిస్టంలో కంజులు పెంచుతాం, అంటే గుడ్లు తీయడానికి. లోపల మిషనరీ అన్నీ ప్యాకింగ్ అయిపోతాయి. అంటే లేదా దీనికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరన్నా ఫార్మింగ్ కోసం ప్లానింగ్ ఉంది, లేదు ప్రాజెక్ట్ మంచిగా ఉంది మన దగ్గర చేసుకుందాం అనుకునే వాళ్ళైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లా కాదు రేపు పొద్దున అంటే మేము ఆల్రెడీ అంటే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది మళ్ళీ నేను వీడియో పెడతాను నేను. కాబట్టి ఈ ఎగ్స్ కోసం ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు, సార్ మాకు ఈ రోగం ఉంది, ఎందుకంటే నేను బాగా ఎండకు తిరిగి వచ్చేసి ఇక్కడే నా సైట్లోనే పెట్టాలా. నిజంగా అంటే జనాలు చూసి కూడా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఇది 3 ఎకరాలు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కూడా రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. సరే ఎవరితో మనకు అవసరం లేదు, మన మీద మంచి చేయాలని ముందుకు వచ్చాము.
ఇన్ని రోగాలు నయం చేస్తున్నామంటే రేపు గవర్నమెంట్ కాదు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ముఖ్యమంత్రి కాదు, లేదంటే మా ఎమ్మెల్యే కాదు, మా సర్పంచి కాదు, వీళ్ళు ఎవరు కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ప్రధానమంత్రి కూడా దీని మోడల్ ఏం చేస్తారంటే ప్రస్తుతానికి గుడ్లు తీసి గుడ్లు ఇస్తున్నాము, ఒక స్టేజ్కి వచ్చినాక దీన్ని ప్రాసెస్ చేసి అంటే మోడిఫై చేసి గుడ్డులో ఉన్న లిక్విడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ మెథడ్లో తీసుకొస్తున్నాం. ఈ పౌడరు అంటే మీరు ఏ రోగానికి, ఇన్ని రోగాలకి ఒకటే పౌడర్, ఫార్ములా అదే. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మేము ఫ్యూచర్లో ప్లానింగ్ ఏందనేది మళ్ళీ నేను వీడియో పెడతాను. ఇన్ని రోగాలకి మీరు ఎయిడ్స్కి వాడినా, క్యాన్సర్కి వాడినా, ఏం వాడినా సరే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్న పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వస్తే మీరు వైట్ పౌడర్ తీస్తారు, దాంట్లో హాట్ వాటర్ పోసి కలిపేసి సిరప్ లోపల ఆపుతారు. సేమ్ అదే మెథడ్లో నేను కూడా గుడ్డులో ఉన్న పౌడర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని బాటిల్లో ఫిల్ చేసి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి, ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర గుడ్లు ఉన్నాయి సార్, గుడ్లు తీసుకోండి అని చెప్తున్నాను నేను. బట్ గుడ్లు ఇస్తూనే దాంట్లో వచ్చిన డబ్బుల్లో, ఎందుకంటే గుడ్లు నేను ఏపీ తెలంగాణ వరకు ట్రాన్స్ఫర్ చేయగలను, అమెరికాకు ట్రాన్స్ఫర్ చేయలేను కదా, అమెరికాలో ఉన్న మెడికల్ లాలో పెట్టలేను కదా, అమెరికా డాక్టర్లతో నేను మాట్లాడలేను కదా. కాబట్టి మొత్తం ప్రపంచానికి నా మెడిసిన్ అందాలి, నేను చేసే వస్తువు అంతా బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో బయటికి ఇస్తూనే మళ్ళీ నా దగ్గర పెట్టుకుంటా. ఏం చేస్తున్నాము, ఆ గుడ్డులో ఉన్న లిక్విడ్ని మొత్తం వేసేసి దాన్ని ప్రాసెసింగ్ చేసినాక, ఒక పద్ధతి చేశాక దాంట్లో ఎండిపోయిన పౌడర్ వస్తుంది. మొత్తం మన గోధుమ పిండి లాగానో లేకుంటే మైదా పిండి లాగానో పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని డబ్బాలేసి ప్రతి హాస్పిటల్, ప్రతి మెడిసిన్, ప్రతి పేషెంట్, ప్రతి ఇంటికి మీరు ముఖానికి రుద్దుకోవాలా అంటే ఫేషియల్ పెట్టుకుంటారు, రెగ్యులర్గా ఆడపిల్లలు ఫేషియల్ పెట్టుకుంటారు. ఫేషియల్ పెట్టుకోవాలంటే ఈ పౌడర్ ఇట్లా వేసుకోండి, దీంట్లో ఇది వేయండి అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. లేదు మీకు కాళ్ళు చేతులు దెబ్బలు తగిలినాయి, ఇరిగినాయి, దానికి కట్టుకోవాలనుకుంటే ఈ పౌడర్ ఇట్లా కలుపుకోండి, ఇట్లా రుద్దుకోండి, పట్టి కట్టేసుకోండి అని ఈ రకంగా ఉంటుంది. మీకు ఎయిడ్స్ ఉందా, ఈ పౌడర్ ఇంత వేసుకోండి, క్యాన్సర్ ఉందా, ఈ పౌడర్ ఇంత వేసుకోండి, ఆల్రెడీ ఫార్ములా దాంట్లో పెట్టి మొత్తం ఎంటైర్, అంటే ఇన్ని రోగాలకి ఒకటే మందును కనుక్కోవడానికి ఈ కంపెనీ పెట్టింది కాదు, నేను ఉద్యోగం వదిలేసింది దాని గురించి. జాబ్ రిజైన్ చేసేసి ఫార్మాసిటికల్లో అంత మంచి పొజిషన్ ఉంది, అంతా ఎంజాయ్ చేసేవాడిని, వీడికి వచ్చేసి ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంతమంతా అనిపించుకోవాలని అవసరం లేదు మనకి. బట్ మనకేంటంటే దేవుడు మనం చదువుకున్న దానికి ఇంత న్యాయం చేయాలా, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని నువ్వు చచ్చిపోతే మట్టిలో కలిసిపోతుంది, అట్లా కాకుండా ఇంతమందికి హెల్ప్ చేయమని చెప్తేనే ఇక్కడ దాకా తీసుకొచ్చాం. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇన్వెస్ట్ చేసుకోండి, ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది అది ఇక వేరే. ఎందుకంటే ప్రపంచానికి నేను పౌడర్ అందిస్తున్నానంటే పిహెచ్డి చదివిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, బీఎస్సీ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు, బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు, అంటే ఎంతమంది ఎడ్యుకేటెడ్స్కి, చదువుకున్న వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇస్తాను అర్థం చేసుకోండి. ఒక మెడిసిన్ తయారు చేస్తున్నామంటే మన దగ్గర డబ్బులు లేక, పోనీ డబ్బులు లేకనే ఈ కంపెనీ పెట్టాము, దాని నుండి డబ్బులు వస్తే ఈ మెడిసిన్ తయారు చేయాలని ఆలోచనతో ఉన్నా. కానీ తీరా వచ్చేటాలకు అది గవర్నమెంట్ వల్ల కొద్ది కొలాప్స్ అయిపోయింది, దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసాము, అయిపోయి ఇంకా పక్కన పెట్టేసాము. అది మళ్ళీ అంటే ఈ రూట్ కాకపోతే ఇంకో రూట్, ఆ రూట్ కాకపోతే ఇంకో రూట్. నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్లో ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అంతే. ఇంకా ఈ మెడిసిన్ దీని వరల్డ్ వైడ్, అసలు రేపు కరోనా వచ్చినా ఇదే పౌడరు, క్యాన్సర్ వచ్చినా ఇదే పౌడర్, ఎయిడ్స్ వచ్చినా ఇదే పౌడర్, దేనికని ఇదే పౌడర్. దాన్ని ఆల్రెడీ ఫార్ములా డిఫైన్ చేసి ఇచ్చేస్తున్నాము. నచ్చినోడు వాడతారు, నచ్చినోడు వాడాడు. డబ్బా రేపు 100 రూపాయలకు లాంచ్ చేయాలని ఉన్నాం. ఇప్పుడంటే గుడ్ల కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఆ డబ్బా ఏదైతే ఉందో ఇంకా రేపు పొద్దున మీకంటే ఇన్సులిన్ ఉండదు, సూది వేసుకోవాలని అవసరం ఉండదు, ట్యాబ్లెట్లు మింగాలని అవసరం ఉండదు, లేకుంటే బొడ్డు చుట్టూ రెబీస్ వ్యాధి వచ్చిందని చెప్పి బొడ్డు చుట్టూ వేసుకోవాలని అవసరం ఉండదు. రాకుండా ఏం చేయాలి, దాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. కాబట్టి ఫైనాన్షియల్ నీడ్ అయితే ఉంది. సరే ఎవరు పెట్టినా పెట్టకపోయినా నా వరకు నేను ప్లాన్ చేసుకుంటున్నాను, బయటికి వెళ్ళి ప్రొడక్ట్ తెప్పిస్తున్నాను, ఎంతోమందికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాను, చదువురాని వాళ్ళకి కోళ్ళు కుక్కలు పెంచమని చెప్తున్నాం. ఇది మన ప్రాజెక్టు. ఎవరికైనా సరే నేను చెప్పిన రోగాల్లో నిజంగా గుడ్లు కావాలంటే నా నంబర్ ఉంది కదా, 6303473893, ఈ నంబర్ కాల్ చేస్తే ఒకవేళ మీరు రావాలని అవసరం లేదు, వీడియో కాల్ మాట్లాడతాం. డైరెక్ట్ గుడ్లు కూడా మీ ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది, గుడ్ల కాస్ట్ వేరు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేరు. మీరు డైరెక్ట్ మీ ఊరికే డైరెక్ట్ డెలివరీ ఇస్తాం మనం. అంటే ఆ ఊరిలో నియర్ బై ఎక్కడ ఉందో, లేదా మనిషిని పంపిస్తాను. ఎందుకంటే మీకు మంచిదైతే మీ ఊరిలో కొన్ని వందల మందికి చెప్తారు, ఖచ్చితంగా చెప్పాల్సిందే, కన్ఫామ్గా చెప్పాల్సిందే. మీరు తిన్నాక మీరు చేశాక మీరు ఎందుకు చెప్పరు?
మీ ఊర్లో అందరికి మంచి అంటే అందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరగాల. ఉండంగా రోగాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ మందులు వేసుకోవడం వల్ల, మీరు టాబ్లెట్లు వాడడం వల్ల, జ్వరానికి టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. క్యాన్సర్ కోసం సూది వేసుకుంటే బొచ్చు ఊడిపోతుంది, మొత్తం లోపలంతా కాలిపోతుంది. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఆయుర్వేదం జోలికి వెళ్తే ఇంకా అది మనకి తెలీదు. ఇది న్యాచురల్. దీనిలో మళ్ళీ నేను కోడికి ఎలాంటి సూది వేయట్లేదు, వ్యాక్సిన్ వేయట్లేదు, మెడిసిన్ వేయట్లేదు. అది గుడ్డు పెట్టిన దాంట్లో నీళ్లు తీసేస్తున్నాను, పౌడర్ వచ్చింది, ఆ పౌడర్ని మీకు పంపిస్తున్నాను. నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పాత వాళ్ళని ఒకసారి అడగండి. నాటుకోడి గుడ్డు తింటే ఎంత మంచిది, ఎక్కడ దొరకవు నాటుకోడి గుడ్లు. బాతుగుడ్డు తింటే ఎంత మంచిది, ఆ బాతుగుడ్డు మనం తిన్నాము. అసలు కందు గుడ్లు అనేది ఎవరికి తెలియదు. దాని మీద మెడిసిన్ రెడీ చేస్తున్నాం. ఆల్ ఇన్ వన్ మెడిసిన్ దీని పేరు. టైం బాగుంది, అది వేరే డిస్కషన్ చేస్తాము. దీంట్లో ఆల్రెడీ మెంబర్షిప్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ మేము అనుకున్న ప్రాజెక్ట్ని తీసుకొని మెంబర్షిప్ చేయాలంటే ఏందనేది మళ్ళీ నేను ఒకవేళ వీలైతే ఈవినింగ్ కానీ రేపు కానీ వీడియో పెడతాను నేను. ఎందుకంటే మెంబర్షిప్ అంటే ప్రతి ఊర్లో ఎక్స్ కోసం ఇచ్చేవాళ్ళు. అంటే మనం హాస్పిటల్స్ మాట్లాడాలా అంటే ఒక ఊర్లో చాలా ఉంది, ప్రతి దగ్గర నేను పెట్టాలని నేను చేయలేను. కాబట్టి ఓన్లీ ప్రొద్దుటూరులో ప్రయోగం చేసేసి జనాలందరికీ ఆన్లైన్లో ఇది ఏదైతే ఉందో ఆన్లైన్లో పంపిస్తున్నాం. మనం ఆన్లైన్లో మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పిల్లలు లేని వాళ్ళకి కానీ మ్యాక్సిమం మాకు ఫోన్ చేసేదంతా పిల్లలు లేని వాళ్ళు, లేకుంటే లావుగా ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, లేదంటే సెక్సువల్ పరంగా వాళ్ళకు ఎనర్జీ లేని వాళ్ళు, మగవాళ్ళు లోపం ఉన్నవాళ్ళు, ఎయిడ్స్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు అయితే ఇంకా రోజుకు 100 మంది చేస్తారు మనకి. బట్ వాళ్ళకి ఇప్పటిదాకా సప్లై అంటే కాల్ చేసినా సరే నేను రెస్పాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసాం మనము. ఎవరికైనా నీడ్ ఉంది ఖచ్చితంగా ఎక్స్ కావాలన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. మీరు హెల్ప్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొకరికి హెల్ప్ చేయండి. మీరు ఒకరికి చేసినా చాలు, ఏదో స్టాలిన్ సినిమాలాగా ముగ్గురికి అవసరం లేదు. మీ ఒకరికి హెల్ప్ చేయండి, ఆ ఒక్కరిని ఇంకొకరికి హెల్ప్ చేయమనండి. MLM మార్కెట్ లాగా లింక్ తీసుకెళ్తాం దీన్ని, అంతే. అది వెళ్ళిపోతూ ఉండాలి అంతే. దానికి ఎంత దూరం అయితే అంత దూరం మేము రెడీ. కాబట్టి నా గురించి అందరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ మెడిసిన్ సక్సెస్ అవ్వాలా. ప్రపంచానికి ఒక చిన్న స్థాయి పర్సన్ ఈ రేంజ్కు మెడిసిన్ కనుక్కున్నాడు. ఐన్స్టీన్ ఏం పెద్దోడు కాదు. పోనీ ఇంకా సైంటిస్ట్ చాలామంది ఉన్నారు, న్యూటన్ కానీ. మేము చదువుకున్న దాంట్లో నేను కూడా సైంటిస్టు. నేను చదివింది సైంటిస్ట్ కాకపోవచ్చేమో, కానీ నేను ఒక సైంటిస్ట్ లాగా ఫీల్ అయ్యి ఈ మెడిసిన్ తీసుకొచ్చాను. దానికి ఎన్నో లక్షల మంది సపోర్ట్ ఉంటేనే అది మేబీ డిసీజ్ పరంగా కానీ, ప్రొడక్టివిటీ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ. తర్వాత పెద్దోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వచ్చినా మనం ఫార్ములా అమ్మేసేటట్టుంటే ఆ సిచ్యువేషన్ వస్తే అమ్మేస్తాం. మనం బేర్ చేయలేనప్పుడు, మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మనం అమ్మేయాలి ఖచ్చితంగా. పోనీ మనం అంత దూరం తీసుకెళ్ళినప్పుడు, ఎందుకంటే దానికి ఓ ఎక్విప్మెంట్ కావాలి, గుడ్డు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 4 కోట్ల రూపాయలు. ఎక్విప్మెంట్ కాస్టే 4 కోట్లు. ఆ 4 కోట్ల దాంట్లో మా అంటే 10 కేజీలు, రోజుకి 10 కేజీలు పౌడర్ వస్తుంది. 10 కేజీల పౌడర్ ఎవరికి సరిపోతుంది? అప్పుడు పెద్ద వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న దాంట్లో చిన్నగా చేస్తున్నాము. అందుకే అంత అమౌంట్ కూడా లేదు కాబట్టి ఫస్ట్ గుడ్లు సప్లై చేస్తాము, వాళ్ళ రోగం నయం చేస్తాము. వాళ్ళు దయదలిచి మనకేమన్నా స్పాన్సర్ చేస్తే, లేదా మన దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎక్విప్మెంట్ పెద్దగా కొనేసి ఈ షెడ్లలో పెట్టాలా. ఇక్కడ బయట ఫార్మింగ్ చేయాలా, ఇక్కడ కోళ్ళు వేసుకోవాలా, ఇక్కడ బాతులు వేసుకోవాలి, ఇక్కడ కంజులు వేసుకోవాలా, లోపల సైంటిస్టులను పెట్టేసి మొత్తం రీసెర్చ్ మొదలు పెట్టాలా. ఏ గుడ్డు కడక్నాథ్ ఎందుకు పనిచేస్తుంది, గిన్నెకోడి ఎందుకు పనిచేస్తుంది, టర్కీ ఎందుకు పనిచేస్తుంది, ఈము ఎందుకు పనిచేస్తుంది, కంజులు ఎందుకు పనిచేస్తున్నాయి, దాంట్లో అసలు ఏముంది, ఏం ఎంజైమ్ ఉంది, ఆ ఎంజైమ్ పేరేంటి, ఆ ఎంజైము మన బాడీలోకి వెళ్ళాక ఏ రోగానికి పనిచేస్తుంది, పోనీ అన్నీ కలిపితే మనకి ఏం పెంట తయారవుతుంది, లేకుంటే ఏం మెడిసిన్ తయారవుతుంది. ఇది మనకు కావాల్సిన రిజల్ట్. దానికి మంచి PhD చదివిన సైంటిస్టులు కావాలా. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలంటే అంత జీతం మనకు లేవు. 9,000 10,000 జీతాలు ఇవ్వాలంటే మనం వీలేకపోతున్నాం. మనకు రేపొద్దున దానికి లక్షల్లో కోట్లలో జీతాలు ఉంటాయి వాళ్ళకి. అమెరికా నుండి సైంటిస్టులు రావాలా, ఆ సైంటిస్టులను మనం ఏరబేడి చేయాలా. కానీ ఏదో రోజు దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక ఒకటే, నువ్వు ముందుకెళ్ళు, నీ వెనకాల నేనున్నా. అందుకే ఇంతవరకు ఆపాడు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. డిసీజ్ ఉన్న ఎవరైనా సరే నా నంబర్ కాల్ చేయొచ్చు. అది ఏ రోగమా ఏందనేది నేను ఖచ్చితంగా అయితే అందరికీ హెల్ప్ చేస్తాను. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ.